ఇండిపెండెన్స్ డే సందర్భంగా అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని భారతీయ జనతా పార్టీ అటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా తలపెట్టే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా తమిళనాడులో కూడా బీజేపీ బైక్ ర్యాలీ తీసే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ బైక్ ర్యాలీ ద్వారా జాతీయ జెండాను ఎగరవేస్తూ వీధుల్లో తిరుగుతూ హర్ ఘర్ తిరంగా అనే నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రతి ఒక్కరి ఇంటి వద్ద తన ఆవరణలో ఈ జెండాను ఎగరవేయాలి అనే ఉద్దేశాన్ని ప్రజలందరికీ తెలియజేయాలి అనే ఒక సదుద్దేశంతో బీజేపీ బైక్ ర్యాలీ తీద్దామనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచింది. అయితే అక్కడ డీజీపీ దానికి పర్మిషన్ ఇవ్వలేదు, బైక్ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు. ఏమని చెప్పి రీజన్స్ చెప్పారు అంటే, అక్కడ దారి సన్నగా ఉంది, కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, ఫ్లైఓవర్లు కడుతూ ఉన్నారు, మరోవైపు బైక్ ర్యాలీకి సంబంధించి రూట్ మ్యాప్ సరిగ్గా మాకు అందించలేదు అనే ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ ఈ బైక్ ర్యాలీకి నిరాకరించింది అటు డీజీపీ అంటే పోలీస్ వ్యవస్థ. అయితే మరి ఈ పోలీస్ వ్యవస్థ నిరాకరించిన నేపథ్యంలో అటు బీజేపీ యువమోర్చా నుంచి ఒక వ్యక్తి మద్రాస్ హైకోర్టుకు వెళ్ళి దీని మీద లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు రంగంలోకి దిగి మొట్టికాయలు వేసింది స్టాలిన్ ప్రభుత్వానికి. అయితే ఏమిటి, ప్రతి సంవత్సరం మీ పర్మిషన్స్ తీసుకోవాలా, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం ఏమిటి? మరి చూసుకోవాల్సింది పోలీస్ డిపార్ట్మెంటే కదా. మరి జాతీయ జెండాను పట్టుకొని ఒక పండుగ వాతావరణాన్ని తయారు చేసే సందర్భాన్ని, కొంత ఉత్సాహాన్ని క్రియేట్ చేసే సందర్భాన్ని ఉద్దేశించి ర్యాలీ నిర్వహిస్తే మీకు సమస్య ఏమిటి? లా అండ్ ఆర్డర్ సమస్య అంటే కేవలం దాన్ని సాకుగా చూపెట్టి మీరు బైక్ ర్యాలీని అడ్డుకుంటే ఎలా అంటూ మొట్టికాయలు వేసింది స్టాలిన్ ప్రభుత్వానికి. అయితే ప్రభుత్వం తరఫు కొంతమంది అటు డిఎంకే నేతలు ఏమంటున్నారంటే, ఈ బైక్ డీజీపీ ఇచ్చిన ఈ పర్మిషన్ నిరాకరణకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అని అంటున్నప్పటికీ కూడా బైక్ ర్యాలీ నిరాకరించడానికి గల కారణాలేమిటి? ఇదే సందర్భంలో అటు తమిళనాడు స్టేట్ బీజేపీ చీఫ్ అన్నామలై కూడా ఆగ్రహావేశానికి లోనయ్యారు. అసలు డిఎంకే ప్రభుత్వానికి జాతీయ జెండా అంటేనే సమస్య మొదలవుతుంది, ద్రవిడవాదానికి జాతీయవాదం అంటేనే పడకుండా పోతుంది, సనాతన ధర్మం అంటేనే ఇబ్బంది కలుగుతుంది అన్న ఆవేశాన్ని అటు అన్నామలై వ్యక్తపరిచిన సందర్భం. మరి నిజంగా ఆలోచిస్తే మనం కూడా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపాల్సిన సందర్భాన్ని పక్కన పెట్టి ఈ బైక్ ర్యాలీని నిషేధిస్తే ఎంతవరకు సమంజసం? నిజంగా వారు అన్నట్లుగానే ద్రవిడవాదానికి ఇదివరకే సనాతన ధర్మం మీద ఎన్నో విమర్శలు చేశారు, పూర్తిగా ఎన్నో కాంట్రవర్షియల్ కామెంట్లు చేశారు. ఈరోజు జాతీయ జెండా ర్యాలీ తీస్తామంటే కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే నిజంగానే డిఎంకే ప్రభుత్వానికి జాతీయత మీద శ్రద్ధ లేదా? ద్రవిడవాదానికి జాతీయవాదం మీద శ్రద్ధ లేదా? మరి ఏమిటి సందర్భం? తమిళనాడులో ఏం జరుగుతోంది? మరోవైపు అటు మద్రాస్ కోర్టు మాత్రం చక్కగా మీరు ర్యాలీ చేసుకోవచ్చు, ప్రశాంత వాతావరణంలో జెండాలు ఎగరవేయచ్చు, చక్కగా జెండాలు మోస్తూ ర్యాలీ చేసుకోవచ్చు అంటూ కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉన్న అసలు చుట్టూ ఉన్న రాజకీయాలు ఏమిటి? నిజంగా జాతీయ జెండాను వీధుల్లో పట్టుకొని భారత్ మాతాకి జై అనడం కూడా తప్పేనా? జాతీయవాదం గురించి, దేశభక్తి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు కరుణాసాగర్ కాసింశెట్టి గారు, న్యాయవాది. కరుణాసాగర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ మరోవైపు డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు, చరిత్రకారులు, విశ్రాంత ఆచార్యులు, వారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ముదిగొండ శివప్రసాద్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇక మరి కాసేపట్లో ఎస్ రవికుమార్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి, వారు కూడా డిబేట్లో జాయిన్ అవుతారు. సో ముందుగా కరుణాసాగర్ గారి దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. సో వారు న్యాయవాది, వారికి ఇటువంటి విషయాలు కొట్టిన పిండి. ఇందులో అటు ప్రభుత్వం ఏం చెప్పినట్టు, పోలీసులు ఎందుకు పర్మిషన్ నిరాకరించినట్లు, అటు బీజేపీ కూడా విమర్శలు చేస్తోంది ప్రభుత్వం మీద, ఏమిటివి ఇవన్నీ కూడా ఒక్కసారి కరుణాసాగర్ గారితో మనం మొదలు పెడదాం. సో కరుణాసాగర్ గారు, నిజానికి పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు నేను చెప్పినట్టుగా మరి అక్కడ జాతీయ జెండాలు చేతపట్టుకొని బైక్ ర్యాలీ చేస్తూ భారత్ మాతాకి జై, వందే మాత్రం నినాదాలు చేయడం తప్ప ఎలా అర్థం చేసుకోవాలి ఈ సినేరియోని? కరుణాసాగర్ గారు, ఇప్పుడు ఈ వీడియో ఈ ఇంటర్వ్యూ ఏదైతే డిబేట్ నడుస్తుందో, ఈ డిబేట్ కూడా ఇది ఏదైతే లైవ్ నడుస్తున్న క్రమంలో నేను హైదరాబాద్ లోని పాత బస్తీగా అని చెప్పబడే డబిల్పురా ఏరియా నుంచి పాస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎక్కడ చూసినా కానీ నాకు త్రివర్ణ పతాకాలతోటి వీధులు అలంకరించినట్టు కనిపిస్తా. ఇదంతా కూడా మైనారిటీ ముస్లింలు
డామినేటెడ్ ఏరియా హ్మ్. ఇక్కడ కూడా కనిపిస్తోంది. హ్మ్. కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ వీధులు ఇరుగ్గా లేవు, వీధులు నేరుగా లేవు. హ్మ్. వాళ్ళ మనస్సులు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ సంకుచితంగా ఉంది. వాళ్ళ తమిళనాడు డీజీపీది కానీ, తమిళనాడు ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క సంకుచితమైనటువంటి మనస్తత్వం సంకుచితంగా ఉంది కానీ హ్మ్. వీధులు లేవు. భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన తర్వాత హ్మ్. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో స్వతంత్రోత్సవాలు చేసుకోవడానికి హ్మ్. పోలీసు పర్మిషన్లు, కోర్టు ఆర్డర్లు తీసుకురావాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే హ్మ్. నాకు ఒక ప్రశ్న వస్తుంది, నాకు ఒక అనుమానం కదులుతోంది. నిజంగా మనము స్వతంత్ర భారతదేశంలోనే ఉన్నామా? ఎస్. బ్రిటిష్ కాలంలో ఉన్నట్టు నలుగురు భారతీయులు కలిసి ఒక చోట నిలబడరాదు, మాట్లాడుకోరాదు, ధర్నా చేయరాదు, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా త్రివర్ణ పతాకం పట్టుకొని ప్రొటెస్ట్ చేయరాదు, స్వతంత్ర కాంక్షతోటి వందే మాత్రం భారత్ మాతకి జై అనరాదు అని చెప్పి బ్రిటిష్ కాలంలో ఉండే ఆంక్షలు అని అవును. విన్నాం. హ్మ్. కానీ ఈ రోజు డిఎంకే ప్రభుత్వం చలువన అది కళ్ళతో చూస్తున్నాం అనిపిస్తాం. హ్మ్. భారతదేశంలో తమిళనాడు భాగమేనా? డిఎంకే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు భారతీయులేనా? హ్మ్. వాళ్ళకు స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లేదా? వాళ్ళకు కాన్స్టిట్యూషన్ వర్తించదా? హ్మ్. ఇవన్నీ నాకు అనుమానాలు వస్తున్నాయి. మరి హ్మ్. లేకపోతే ఏ పార్టీ చేసినప్పటికీ అది తిరంగా ర్యాలీ. అవును. స్వతంత్ర భారతం అని 4 లక్షల మంది భారతీయులు స్వతంత్ర కాంక్షతో ఉరికంబాలను ముద్దాడి వేలాడి, హ్మ్. ఉరుకొయ్యలను ఉయ్యాలలుగా, కారాగారమి ప్రసాదముగా తలంచి తపించి అటువంటి తుపాకి గుళ్ళని పూల చెండ్లుగా, ఉరుకొయ్యలనే ఉయ్యాలలుగా, కారాగారమే ప్రాసాదముగా తలంచి తప్పించి దివికేగిన మన దేశభక్తుల అలుగుజాలే అనుసరించలేవని మన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక పాట రాశారు. అది మా సంఘ శాఖలో ఉన్నప్పుడు నేర్చుకునేవాళ్ళు. హ్మ్. అటువంటి కష్టాలను నోర్చి వాటన్నిటిని ఎదుర్కొని ఆ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పబడినటువంటి బ్రిటిష్ వారిని తరిమి కొట్టి స్వతంత్రం సాధించుకున్న భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర స్ఫూర్తిని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో ఏ పార్టీ తీసినప్పటికీ, హ్మ్. ఏ పొలిటికల్ పార్టీ తీసినప్పటికీ అది తిరంగా ర్యాలీ. ఆ అవును. ర్యాలీ తీయడానికి పర్మిషన్ క్యాన్సిల్ చేయడం అనేది ఏదైతుందో, హ్మ్. ఇవ్వకపోవడం ఏదైతుందో అది చాలా దురదృష్టకరము. అది అధికారుల యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పార్టీలో ఉన్నటువంటి పార్టీ యొక్క మానసికత సంకుచితత్వాన్ని చూపిస్తుంది. ఓకే. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏమైనా పాకిస్తాన్ లో తీస్తున్నామా తెలంగాణని, బంగ్లాదేశ్ లో తీస్తున్నామా, ఆఫ్ఘనిస్తాన్ లో తీసుకున్నామా? స్వయంగా మన ఈరోజు దేశంలో. ఈరోజు బ్రిటన్ లో భారతీయులు గర్వంగా భారతీయ జెండాను ఎగిరేస్తున్నారు. అవును. యునైటెడ్ నేషన్ లో భారతీయ జెండాను ఎగిరేస్తున్నారు. అమెరికాలో, ప్రపంచంలో అన్ని దేశాల్లో భారతీయ జెండాను ఎగిరేస్తున్నారు. దురదృష్టం భారతదేశంలో భాగమైనటువంటి తమిళనాడులో జెండా ఎగిరేసుకోవడం, హ్మ్. ఎగిరేయడానికి పోలీస్ పర్మిషన్, హ్మ్. దాని పోలీస్ పర్మిషన్ అడిగితే వాళ్ళు క్యాన్సిల్ చేయడం, అది క్యాన్సిల్ చేసినందుకు కోర్టు కూడా కోర్టు చివాట్లు పెట్టడం. అవును. కోర్టు చివాట్లు డిఎంకే ప్రభుత్వానికి, డిఎంకే పోలీసులకి ఇదని కొత్త కాదు. హ్మ్. 2022లో గాంధీ జయంతి రోజు ఆర్ఎస్ఎస్ పదసంచలన కార్యక్రమం తీసుకుంది. హ్మ్. అనేక చోట్ల కూడా అనేక జిల్లాల నుంచి పదసంచలన కార్యక్రమం చేయాలి, ర్యాలీలు తీయాలని చెప్పి నిర్ణయించుకొని హ్మ్. ఆ రోజు ర్యాలీ తీస్తే ఆ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వరు. Hmm. ఎందుకు అంటే అది మత సామరస్యం, మత కల్లాలు సృష్టిస్తుందండి. Ah. ఎందుకు మత కల్లాలు సృష్టిస్తుందండి? ఏదైనా ఒక వీధి కానీ, ఒక బస్తీ కానీ, ఒక ఏరియా కానీ, ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్న లీవ్ అని ఒకటి ఉంది. రైట్ టు లీవ్ అంటే నువ్వు ఉన్న చోటే కాదు, దేశంలో ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ప్రయాణం చేయొచ్చు, ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది కాన్స్టిట్యూషన్ యొక్క ప్రాథమిక హక్కులను హరించడమే ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వంలో అధికారులు చేసినటువంటి క్యాన్సిలేషన్. కోర్టు కరెక్ట్ గా అడిగింది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కంట్రోల్ చేసినటువంటి
పోలీసు. గవర్నమెంట్స్ చేతులు ఎత్తేసేసిండ్రు కాబట్టి ప్రాబ్లం వస్తుంది. నువ్వు కంట్రోల్ చేస్తే అయిపోయేది కదా. ఎగ్జాక్ట్లీ తెలంగాణ ర్యాలీకి ప్రాబ్లం ఏమొస్తుంది? Exactly. ప్రాబ్లం వస్తే నువ్వు కంట్రోల్ చేయలేని చేతకానితనంలో ఉన్నావా? ఎవరిని అపీస్ చేయడానికి, ఎవరిని బుజ్జగించడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. మరి ఆ ప్రశ్నలు అడిగింది మీ యొక్క ఇంటెన్షన్స్ ని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది డెఫినెట్ గా, ప్రభుత్వంలో ఉన్నట్టు అధికారులు, ప్రభుత్వంలో ఉన్నట్టు పార్టీలు కూడా. 100% సార్, 100%. లేకపోతే ఇదేమన్నా నేను హనుమాన్ జయంతి ర్యాలీ తీసుకున్నా, మైనారిటీ ఏరియా నుంచి పోతే కమ్యూనల్ రైట్స్ వస్తాయి, కమ్యూనల్ రైట్ ప్రాబ్లం వస్తుందని చెప్పడానికి, లేకపోతే ఇంకేమన్నా ర్యాలీ తీస్తున్నా? నేను స్థిరంగా ర్యాలీ తీస్తున్నా. ఈ రోజు ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుకు మనం లాస్ట్ ఇయర్ చూసాం, జెండాల కొరత ఏర్పడ్డది, త్రివర్ణ పతాకాల కొరత ఏర్పడ్డది. ఎగ్జాక్ట్లీ. దానికోసం స్పెషల్ డిమాండ్ చేస్తే ప్రభుత్వాలు, మిగతా మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని కూడా స్పెషల్ ఆర్డర్ చేసి పూణే నుంచి, గుజరాత్ నుంచి, ఇక్కడ మన సిరిసిల్ల నుంచి వాటిని స్పెషల్ గా తయారు చేసి తీసుకొచ్చారు, పంచారు, ఫ్రీగా పంచడం జరిగింది. అంత ఉత్సాహంగా దేశ ప్రజలంతా చేసుకుంటూ ఉంటే మీకేం రోగం వచ్చింది అడుగుతుంది అక్కడ ఉన్న అధికారులకు, ప్రభుత్వానికి. ఓకే, రోగమే అంటాం. రోగం అంటే మానసిక రోగం కూడా అనుకోవచ్చు కదా, శరీరానికే కాదు, మనస్సు కూడా. మానసిక రోగం, రోగిగ్రస్తులు వీరంతా సంకుచిత మనస్తత్వంతో ఒక స్వతంత్ర భారతావనిలో తిరంగా ర్యాలీ తీయడానికి పర్మిషన్ ఇవ్వకుండా ఉండి కోర్టు ద్వారా తిన్న సిగ్గులేని ప్రభుత్వం, సిగ్గులేని అధికారులు ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం ఈ డిబేట్ పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి సిగ్గుపడుతున్నాను. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి సిగ్గుపడుతూ ఈ డిబేట్ లో పాల్గొడుతున్నాను. కోపం, ఆవేశం కూడా వస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్, లేకపోతే ఇదే వేరే దేశంలో జరిగితే ఇలాగే ఉంటుందా? అమెరికాలో వెళ్ళి అమెరికా జెండా ఎగరేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి వాడు అమెరికా అడుగుతాడు. ఇంటి ముందు, ప్రతి ఒక్క అమెరికన్ ఇంటి ముందు, ప్రతి ఆఫీస్ ముందు పెద్ద పెద్ద జెండాలు ఎగిరిపిస్తుంటారు, అమెరికన్ జెండా. నిజంగా సార్, అదే వచ్చింది. భారతదేశంలో భారతదేశ త్రివర్ణ పతాకాన్ని భారతదేశ స్వతంత్ర దినం కోసం ఉత్సవం చేసుకోవడానికి పెట్టుకోవడానికి పోలీస్ పర్మిషన్, దానికి వాడు ఇవ్వకపోతే కోర్టు పర్మిషన్. ఎక్కడున్నాం మనం? నిజంగా 75 సంవత్సరాలు అయ్యిందా, లేకపోతే ఇంకా బ్రిటిష్ వాళ్ళ మనస్తత్వంలో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు? బ్రిటిష్ వారి యొక్క మానసిక పుత్రులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మానస పుత్రులు, బ్రిటిష్ వారి మానస పుత్రులు ఈ రోజు దేశంలో అనేక వ్యవస్థల్లో చొచ్చుకొని లోపటి నుంచి పురుగులు తినేస్తే చెక్క ఎట్లయితే కోక్లా అయిపోతుందో లోపటి నుంచి, బయట నుంచి బాగానే ఉంటుంది కానీ సిస్టమ్ లోపల ఉండి తినేస్తున్నారు వీళ్ళంతా. ఇటువంటి వారిని ఏరి పంపాలి ఫస్ట్. ఒకసారి మనస్తత్వం ఉన్నటువంటి అధికారులను ఐడెంటిఫై చేసి వాళ్ళకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వారు ఐడెంటిఫై చేసి వీళ్ళను వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.